నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాష్ట్రంలో అధికారం ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ వైసీపీకి కంచుకోట అనుకున్న జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఇరువైపు శ్రేణుల్లోనూ ఆందోళన నెలకొంది. వైసీపీకి కంచుకోటగా పేరున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2014లో ఏపీలో టీడీపీ కూటమిని అధికారం వరించింది. ఆ సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 వైసీపీ, 3 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఉదయగిరి, వెంకటగిరి, కొవ్వూరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందింది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి, గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. 10 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో నెల్లూరులో ఎలా ఉంటుందనే చర్చకు తెరలేచింది. ఈ దఫా నెల్లూరులో హోరాహోరీ తలపిస్తోంది. ఇటీవల వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి నెల్లూరు జిల్లాపై ప్రత్యేకంగా నాయకులతో సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి సీటు గెలవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నెల్లూరు సిటీలో వైసీపీ తరపున ఎండి ఖలీల్ అహ్మద్, టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు. ఏ రకంగా చూసినా టీడీపీకి అనుకూలత కనిపిస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వరుసగా 2 సార్లు ఇక్కడ నుంచి గెలుపొందారు. అనిల్ చేసిన అభివృద్ధి కంటే ఆయన సంపాదించుకున్న వ్యతిరేకతే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తోంది. దీంతో ఆయన్ను నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ పంపింది. తన మనిషి డిప్యూటీ మేయర్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ సూచించారు. దీంతో వైసీపీకి ఆర్థికంగా అండగా నిలిచిన ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీని వీడి టీడీపీలో చేరారు. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏ రకంగానూ మాజీ మంత్రి నారాయణకు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పోటీ ఇవ్వలేరనే టాక్ వినిపిస్తోంది. ఆర్థికంగా సంపన్నుడైన నారాయణ వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. గతంలో నారాయణ నేతృత్వంలో సెంట్రల్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి మినరల్ వాటర్ సప్లై, పైప్లైన్ల పనులు టీడీపీ అధికారం నుంచి దిగిపోవడంతో ఆగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనుల్ని గాలికి వదిలేసింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఏమీ చేయలేదు. అలాగే నారాయణ ప్రతి ఏరియాకు పార్క్ ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ప్రాంతాల్లో తనను గెలిపిస్తే ఏర్పాటు చేస్తానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. నెల్లూరు సిటీలో ఎక్కువగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో మెజారిటీ అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు. నారాయణ ప్రతి వీధికి వాలంటీర్ను, డివిజన్కు 2 చొప్పున కోఆర్డినేటర్లను నియమించుకుని గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఇక వైసీపీ బలమంతా సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ముస్లిం మైనారిటీ ఓటర్లు, మరికొన్ని సామాజిక వర్గాల ఓటర్లు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ఉండడం ఆ పార్టీకి అంతో ఇంతో కలిసొచ్చే అంశం. విజయసాయిరెడ్డి చొరవ తీసుకుని నెల్లూరు సిటీ బాధ్యతల్ని తీసుకుంటే తప్ప ఆ నియోజకవర్గంపై వైసీపీ ఆశలు వదులుకోవచ్చు. నెల్లూరు రూరల్లో వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తలపడుతున్నారు. గతంలో 2 సార్లు నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డిపై భూ ఆక్రమణల ఆరోపణలున్నాయి. అయితే కోటంరెడ్డి, ఆదాల మధ్య పోల్చితే స్వల్పంగా ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు కనిపిస్తోంది. ఆత్మకూరులో వైసీపీ, టీడీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత జగన్ను విభేదించారు. 2 నెలల క్రితం టీడీపీలో చేరారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నుంచే మరోసారి ఆయన పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న సంబంధాలు తనకు కలిసొస్తాయని ఆనం భావిస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన తమ్ముడు విక్రమ్ ఆత్మకూరు తెరపైకి వచ్చారు. రాజకీయంగా మంచి వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్నారు. తక్కువ సమయంలోనే జనానికి చేరువయ్యారు. సంక్షేమ పథకాలు, మేకపాటి కుటుంబానికి ఉన్న పలుకుబడి విక్రమ్ను గెలిపించే అవకాశాలే ఎక్కువ. ఆత్మకూరు సమీపంలో ఉండే ఉదయగిరిలోనూ మేకపాటి కుటుంబ సభ్యుడే పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు. అయితే స్వీయ తప్పిదాలతో ఆయన రాజకీయంగా, వ్యక్తిగతంగా అల్లరిపాలయ్యారు. దీంతో టికెట్ ఇవ్వనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో ఆయన్ను వైసీపీ నుంచి గెంటేశారు. అనంతరం ఆయన టీడీపీకి చేరువయ్యారు. అయితే చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మేకపాటి కుటుంబం నుంచి రాజమోహన్ రెడ్డి, మరో తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని బరిలో నిలిపారు. టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మనస్తాపం చెందారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. చంద్రబాబు పిలిచి మాట్లాడటంతో బొల్లినేని మెత్తబడ్డారు.
ప్రస్తుతం ఎన్ఆర్ఐ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడే కానీ క్షేత్రస్థాయిలో తన వాళ్లతో పని చేయిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏది ఏమైనా ఉదయగిరిలో వైసీపీకే గెలుపు అవకాశాలున్నాయి. కోవూరు నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిని కాదని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో దినేష్ రెడ్డి కొంతకాలం అలిగారు. ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డికే పని చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. అలాగే ఇటువైపు నుంచి అటువైపు కొందరు వెళ్లారు. ప్రశాంతిరెడ్డి డబ్బు వైసీపీ నేతల్ని బాగా ఆకర్షిస్తోంది. మరోవైపు కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద డబ్బు అంతంత మాత్రమే. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశం దళిత ఓట్లు. ఈ నియోజకవర్గంలో వారి ఓట్లు ఎక్కువ. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం, జగన్ పై విధేయత ప్రదర్శిస్తుండటం అధికార పార్టీకి కలిసొచ్చే అంశం. సంక్షేమ పథకాల లబ్ధిదారులైన పేద బడుగు వర్గాలే నల్లపురెడ్డికి శ్రీరామ రక్ష. ప్రస్తుతానికి వైసీపీ టీడీపీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ప్రశాంతిరెడ్డి డబ్బు రాజకీయానికి వైసీపీ అడ్డుకట్ట వేయలేకపోతే అనూహ్య ఫలితం రావచ్చు. కావలిలో వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ తరపున పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. రామిరెడ్డిపై వ్యతిరేకత ఉందనే కారణంతో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన్నే వైసీపీ బరిలో నిలిపింది. అయితే టీడీపీలో వర్గ విభేదాలున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బీదా రవిచంద్ర ఈ సీటును ఆశించి భంగపడ్డారు. ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరటం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కలిసొచ్చే అంశం. అలాగే రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావుకు ఆ నియోజకవర్గంలోని మత్స్యకారులతో మంచి సంబంధాలున్నాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కావలి డివిజన్ వ్యవస్థాపక అధ్యక్షుడితో సహా వైసీపీలో చేరారు. అలాగే తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వీళ్లంతా టీడీపీ వీడటానికి కావ్య కృష్ణారెడ్డి అహంకారమే కారణమంటున్నారు. మరీ ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు పార్టీ బాధ్యతల్ని అప్పగించడంతో నిజమైన నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఒంటేరు, కావ్య కృష్ణారెడ్డి జలదంకి మండల వాసులు. ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలున్నాయి. ఒంటేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావ్య కృష్ణారెడ్డి జలదంకి ఎంపీపీగా ఉన్నారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం ఒంటేరు టీడీపీలో చేరారు. మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర పైకి టీడీపీకి పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా వ్యతిరేకంగా చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇవన్నీ వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. దీంతో కావలిలో వైసీపీ గెలుస్తుందన్న వాతావరణం నెలకొంది. సర్వేపల్లిలో వైసీపీ తరపున మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తలపడుతున్నారు. ఇప్పటికే 2 సార్లు సర్వేపల్లిలో కాకానిపై సోమిరెడ్డి ఓడిపోయారు. అలాగే వరుసగా 5 సార్లు ఓడిపోయిన ఘనత సోమిరెడ్డిది. ఈ దఫా మరోసారి ఆయన బరిలో నిలిచారు. ఇక్కడ కాకాని విజయం గురించి మరో ఆలోచనే చేయాల్సిన అవసరం లేదు. గూడూరు నియోజకవర్గం నుంచి వైసీపీ టీడీపీ తరపున మేరిగ మురళీధర్, పాసం సునీల్ కుమార్ తలపడుతున్నారు. గూడూరు టౌన్లో టీడీపీకి కొద్దిగా అనుకూలత కనిపిస్తోంది. అయితే సునీల్ను గెలిపిస్తే అనవసరంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తారనే భయం గూడూరు పట్టణవాసుల్లో ఉంది. వైసీపీ అభ్యర్థి మెతకతనం కలిసొస్తోంది. గూడూరు రూరల్లో టీడీపీ, వైసీపీ బలాబలాలు సరిసమానంగా ఉన్నాయి. మిగిలిన మండలాలు చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వైసీపీ ఆధిక్యత కనబరుస్తోంది. అన్నింటినీ మించి ఇక్కడ వైసీపీ ముఖ్య నాయకులంతా కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ విజయం ఖాయమని మెజారిటీ అభిప్రాయం. వెంకటగిరి బరిలో వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి, టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ పోటీ చేస్తున్నారు. హోరాహోరీ పోరు నడుస్తోంది. వైసీపీలో అసంతృప్తులు ఎక్కువే. ఇంతకాలం ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగారు. టీడీపీలో చేరిన ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్నారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డికి వైసీపీ పగ్గాలు చేతికిచ్చింది. అయితే నాయకుల్ని, కార్యకర్తల్ని సరిగా పట్టించుకోరని రామ్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి ఉంది. ఇటీవల రామ్ కుమార్ రెడ్డి తల్లి మాజీ మంత్రి రాజ్యలక్ష్మి రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. దీంతో వారంతా దారికొస్తున్నారు. అలాగే వెంకటగిరి టౌన్లో రాజా సర్వజ్ఞ యాచంద్ర మద్దతు వైసీపీకి కలిసొచ్చే అంశం. అలాగే ఇటీవల టీడీపీ బీసీ నాయకుడు మస్తాన్ యాదవ్ టీడీపీలో చేరటం కూడా అధికార పార్టీకి రాజకీయంగా ఎంతో ప్రయోజనం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రౌడీయిజం చేస్తారనే భయం ఉంది. అలాగే రామకృష్ణ కాకుండా ఆయన కుమార్తె నిలబడటంతో అభ్యర్థి గుర్తింపు సమస్య కూడా టీడీపీకి నష్టం తెస్తోంది. అయినప్పటికీ వైసీపీకి వెంకటగిరిలో చెప్పుకోదగ్గ సానుకూలత లేదు. ప్రస్తుతానికి వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. చివరి వరకు గెలుపు ఎవరిదో చెప్పలేని పరిస్థితి.
సూళ్లూరుపేటలో వైసీపీ తరపున కిలివేటి సంజీవయ్య, టీడీపీ నుంచి ఆ పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ విజయశ్రీ బరిలో ఉన్నారు. కిలివేటికి టికెట్ ఇవ్వద్దని పెద్ద ఎత్తున సొంత పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఆందోళనలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయన వైపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొగ్గు చూపారు. ఇక టీడీపీ విషయానికి వస్తే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తెకు టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఒక దశలో ఆమెను మారుస్తారనే ప్రచారం కూడా బాగా జరిగింది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. కిలివేటిపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి నెమ్మదిగా తగ్గుతోంది. వైసీపీని గెలిపించుకోవాలనే పట్టుదల క్రమంగా పెరుగుతోంది. టీడీపీ నుంచి వలసలు కూడా పెరిగాయి. సంజీవయ్య గతంలో తన వైపు నుంచి జరిగిన తప్పిదాలకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడం కూడా వ్యతిరేకులు చల్లబడేలా చేసింది. అంతా కలిసి జగన్ను మరోసారి సీఎం చేసుకోవాలని ఏకైక ఆలోచనే సంజీవయ్య గురించి వ్యతిరేకులు ఆలోచింప చేయనివ్వటం లేదు. ప్రస్తుతానికి వైసీపీ తప్పనిసరిగా గెలిచే నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట పేరు రాసుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ టీడీపీ, అలాగే సర్వేపల్లి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, గూడూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది. నెల్లూరు రూరల్, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.